హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఐన్ మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. ఈరోజు పొద్దున్న చిత్రగుప్త అనేటటువంటి ఒక యూట్యూబ్ ఛానల్ మీద దాడి జరిగింది భౌతికంగా. ఆ ఆఫీస్కి వెళ్ళి చిత్రగుప్త ఛానల్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ని కానీ ఎక్విప్మెంట్ని కానీ ధ్వంసం చేసినటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు. ఈరోజు ఉదయం ఈ ఘటన జరిగింది. అయితే దీనికి సంబంధించి మనం మాట్లాడాలనుకుంటే ముఖ్యంగా మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ జర్నలిస్టుల మీద, మీడియా సంస్థల మీద, యాజమాన్యాల మీద భౌతికపరమైనటువంటి లేకపోతే సైబర్ పరమైనటువంటి దాడులు పెరుగుతున్న నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎవరి మీద ఎవరు దాడి చేసినా అది ఖచ్చితంగా ఖండించాల్సిన అంశమే. ఈరోజు చిత్రగుప్త అనేటటువంటి ఒక యూట్యూబ్ ఛానల్ మీద జరిగినటువంటి దాడిని నేను ఎన్ఐన్ మీడియా తరఫున కూడా ఖండిస్తూ ఉన్నాను. ఎందుకంటే మనం ఒక స్వేచ్ఛాయుతమైన ప్రజాస్వామిక భారతదేశంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రతి పౌరునికి కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేటటువంటిది ఒకటి ఉంటుంది. మరి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాయిస్ని వినియోగించుకుంటున్న సందర్భంలో చాలామంది జర్నలిస్టులుగా మారి తమ తమ గొంతులు వినిపిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో భావజాలం ఏదైనా సరే, వాళ్ళు చెప్పేది ఏదైనా సరే, వాళ్ళు కవర్ చేసేటటువంటి వార్తలు ఏవైనా సరే, ఒకరి మీద మరొకరు దాడి చేసేటటువంటి హక్కు ఈ భారతదేశంలో లేదు. మరి ఈ నేపథ్యంలో చిత్రగుప్త ఛానల్కి సంబంధించి ఏదైతే దాడి జరిగిందో దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండించాలని చెప్పేసి ఎన్ఐన్ మీడియా తరఫున వ్యక్తిగతంగా నేను కూడా మీ అందరినీ కోరుతా ఉన్నాను. ఎందుకంటే రీసెంట్గా కూడా మనం చూసినాం, ప్రశ్న రావణ్ మీద కూడా చాలా రకాలుగా దాడి జరిగింది. ఇంతకుముందు అతన్ని యాక్సిడెంట్ చేయడం జరిగింది. ఆ తర్వాత రీసెంట్గానే వాళ్ళ భార్యకి సంబంధించి జీమెయిల్ని హ్యాక్ చేయడం జరిగింది. ఇట్లా చాలా జరుగుతూ ఉన్నాయి. ఆ తర్వాత ఇంకా చాలామంది మీడియా మిత్రుల మీద దాడులు జరిగినాయి, ఛానళ్ళ మీద దాడులు జరిగినాయి, రిపోర్ట్లు కొట్టి ఛానల్ ఎగిరిపోయేలాగా చేశారు. ఇవన్నింటికంటే కూడా ప్రాథమికంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఒక స్వేచ్ఛాయుతమైన దేశంలో బ్రతుకుతా ఉన్నప్పుడు ఇతరుల యొక్క హక్కులను కూడా మనం గౌరవించాల్సిన అవసరం మనకు ఉంటుంది. ఈరోజు జర్నలిస్టుల పేరుతోటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంతో ఇంతో ప్రజల యొక్క స్వరంగా ఈ సమాజంలోని పొలిటీషియన్స్ని కానీ వ్యవస్థని కానీ ప్రశ్నిస్తూ ఉన్నప్పుడు మరి ఆ గొంతులను కాపాడుకోవాల్సిన అవసరం మనందరికీ ఉంది. సైద్ధాంతికంగా ఏమైనా విభేదాలు ఉంటే మనం చర్చలు చేయాలి, వాదించుకోవచ్చు, కౌంటర్ చేయొచ్చు. అంతేగాని దాడులు, ప్రతిదాడులు అనేటటువంటి ప్రజాస్వామ్యం ఎంత మాత్రము సహించేది కాదు. అంతేకాకుండా ఈ దాడులు ఈరోజు మీరు చిత్రగుప్త ఛానల్ని చూసినట్టయితే అందులో ఉండేటటువంటి స్వరం పూర్తిగా హిందుత్వ ఎజెండా ఉంటుంది. చాలా వరకు మంచిది, వాళ్ళ గొంతు వాళ్ళు వినిపిస్తున్నారు. అంత మాత్రాన ఎవరు కూడా ఛానల్ మీద దాడికి తెగబట్టడానికి లేదు. సాధారణంగా మనం దాడులు జరుగుతున్నాయంటే లెఫ్ట్ ఐడియాలజీ అంటే లెఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉన్నటువంటి ఛానళ్ళ మీద, భావజాలం ఉన్నటువంటి వ్యక్తుల మీద మెజారిటేరియన్ పీపుల్ దాడులు చేయటాన్ని చూసినాం. కానీ ఈరోజు చాలా ఆశ్చర్యంగా ఉంది, చాలా బాధగా కూడా ఉంది. ఎందుకంటే నాకు తగిలిన దెబ్బనే, అవతలోనికి తగిలిన దెబ్బనే. అయితే చిత్రగుప్త ఛానల్ మీద జరిగినటువంటి దాడికి సంబంధించి ఒక చిన్న ఆనందమైన విషయం ఏంటంటే, ఏ వ్యక్తికి కూడా భౌతికంగా ఎట్లాంటి గాయము జరగలేదు. కాకపోతే ఆస్తి నష్టం జరిగింది. మంచి ఎక్విప్మెంట్ పగిలిపోయింది, ఫర్నిచర్ పోయింది. మళ్ళీ ఒక సంస్థ ఆ స్థాయిలో ఎదగాలంటే చాలా ఎఫర్ట్స్ పెట్టాల్సి ఉంటుంది. అది ఆర్థికంగా కానీ లేకపోతే అంటే మనం చాలా కష్టపడాల్సి ఉంటుంది ఏదేమైనా కానీ. సో వాళ్ళు ఆస్తి నష్టాన్ని కోల్పోయినారు, ఆస్తిని కోల్పోయినారో, తర్వాత వాళ్ళకి ప్రాణహాని కూడా ఉంది అన్న విషయం ఏదైతే దాడి జరిగిందో ఆ దాడి తాలూకు ఏదైతే విధ్వంసం ఉందో దాన్ని చూస్తేనే అర్థమవుతా ఉంది. ఆల్రెడీ ఈ చిత్రగుప్త ఛానల్కి సంబంధించిన వ్యక్తులు చెప్పారు ఎవరి మీద అనుమానం ఉంది అన్న విషయం కూడా. బండి సంజయ్ అనే పేరు బాగా వినిపిస్తూ ఉన్నది. మరి ఎందుకు ఇట్లా జరిగింది, ఎన్ని కారణాలు ఉన్నప్పటికీ కూడా వ్యక్తుల మీద, సంస్థల మీద భౌతిక దాడికి తెగబడటం అనేది రాజ్యాంగబద్ధం కానే కాదు. అయితే ఇక్కడ ఆనందించాల్సిన అంశం ఏంటంటే చిత్రగుప్త మీడియా వాళ్ళు కూడా ప్రకటించడం జరిగింది రాజ్యాంగబద్ధంగా. అంటే లా ఏదైతే చెప్తుందో, చట్టం చెప్పేటట్టుగానే ఖచ్చితంగా మేము చట్టరీత్యానే ప్రొసీడ్ అవుతామని చెప్పేసి వాళ్ళు చెప్పారు. సో నాకు హ్యాపీ థింగ్ ఏంటంటే ఎవరికి ఏం జరిగినా కూడా మన దేశంలో ఖచ్చితంగా ఎండ్ ఆఫ్ ద డే మనం రక్షించేది, కాపాడేది రాజ్యాంగమే అన్నటువంటి స్పృహకి మనుషులందరూ వస్తున్నారు మెల్లమెల్లగా అయినా అన్నది నాకు ఆనందంగా ఉంది. అయితే
స్వేచ్ఛ గురించి, వాక్ స్వాతంత్రం గురించి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి వాళ్ళు మాట్లాడుతుంటే కొంచెం హాస్యాస్పదంగా అనిపించింది. ఎందుకంటే ఇదే తెలంగాణలో ఎవరైతే ప్రజల కోసం, హక్కుల కోసం మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళని మీరు తిట్టినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సో రైట్ వింగ్ ముఖ్యంగా చెప్పాలంటే ఎవరైతే లెఫ్టిస్టులు కానీ, లేకపోతే కొంచెం రేషనలిస్టులు కానీ, ఎవరైతే కొంచెం ప్రజల తరఫున ఆలోచించి ప్రజాపక్షాన్ని చేతిలో పెట్టుకున్నారో, భుజాల మీద ఎత్తుకున్నారో, వాళ్ళు ప్రజల కోసం పాలక వర్గాన్ని కానీ, మెజారిటేరియన్ భావజాలాన్ని కానీ ప్రశ్నిస్తూ ఉన్న నేపథ్యంలో చాలామంది అంటారు అసలు దారుణంగా ట్రోల్స్కి గురవుతారు కదా. ఈ నేపథ్యంలో మీరు ఎండ్ ఆఫ్ ద డే మా వాక్ స్వాతంత్రం, ఇది మా హక్కు అని చెప్పేసి అనడం చాలా బాగుంది. రాజ్యాంగాన్నే మేము ఆశ్రయిస్తామని మీరు చెప్పడం ఇంకా బాగుంది. అయితే ఇది చాలా దురదృష్టకరమైనటువంటి అంశం, చర్య ఇది. ఎందుకంటే దాడి జరగటం అనేది ఎవరు కోరుకోకూడదు. రీసెంట్గా కూడా మనం ప్రవీణ్ పగడాల గారి హత్యకి సంబంధించి, అంటే అది హత్యనా యాక్సిడెంటా అన్నది కూడా తేల్చలేనటువంటి పరిస్థితిలో ఉంది. కానీ అది ముమ్మాటికే హత్య అనేటటువంటి వార్త కూడా రెండు వర్గాల నుంచి వినిపిస్తూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఒక వీడియో బాగా చక్కర్లు కొడతా ఉంది సోషల్ మీడియాలో. ఏంటి అంటే ఒక వ్యక్తి, హిందూ భావజాలానికి సంబంధించినటువంటి వ్యక్తి, బరాబర్ మేము చంపుతానే ఉంటాం, ప్రవీణ్ పగడాలది యాక్సిడెంట్ కాదు, హత్యనే, మాకు సంబంధించినటువంటి, అంటే హిందుత్వ ఎజెండా గల వాళ్ళు చేసినటువంటి హత్యనే ఇదని చెప్పేసి ఒక అబ్బాయి చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈవెన్ ఇటు లెఫ్టిస్టులు కానీ, లేకపోతే ఎవరైతే రేషనల్ థింకర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా అదే అంటున్నారు. ఎందుకంటే యాక్సిడెంట్ ఇది అని చెప్పడానికి ఆధారాలు సరిగ్గా లేవు. ఆ యాక్సిడెంట్ అయినటువంటి విధానం కానీ, అక్కడ మృతదేహం లభించినటువంటి విధానాన్ని కానీ పరిశీలించినట్టయితే అది ముమ్మాటికి హత్య అనేటటువంటి సాక్ష్యాలే కనిపిస్తూ ఉన్నాయని చెప్పేసి రెండు వర్గాల ప్రజలు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ నేపథ్యంలో మన రాష్ట్రంలో జర్నలిస్టుల మీద, మాట్లాడుతున్న వాళ్ళ మీద ఎవరి వాక్ స్వాతంత్రాన్ని వాళ్ళు వినియోగించుకుంటున్నప్పుడు అవతలి వాళ్ళు కౌంటర్ చేయకుండా దాడులకు దిగినప్పుడే అసలు సమస్య అనేది ఇక్కడ మొదలవుతా ఉన్నది. ఇక మీదట ఇట్లాంటి సమస్యలు తలెత్తకుండా, ఇట్లాంటి దాడులు జరగకుండా ఉండడానికి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, కేంద్ర ప్రభుత్వాలు కానీ, పోలీసు వ్యవస్థ కానీ ఎట్లాంటి చర్యలు తీసుకోవాలో అట్లాంటి చర్య తీసుకోవాలి. ఈరోజు చిత్రగుప్త్ ఛానల్ మీద జరిగినటువంటి దాడిని నేను ఖండిస్తూనే, ఆ దాడిలో ఇన్వాల్వ్ అయినటువంటి దాదాపు 20 మంది అని తెలుస్తూ ఉంది. అంతేకాకుండా వాళ్ళు బండి సంజయ్ అనుచరులు అని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. మరి ఈ నేపథ్యంలో ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకి శిక్ష పడాలి, వీళ్ళకి న్యాయం జరగాలని చెప్పేసి N9 మీడియా తరఫున నేను పర్సనల్గా కూడా కోరుకుంటా ఉన్నాను. ఇట్లాంటి దాడుల్ని మనం ఖండించినప్పుడు మూకుమ్మడిగా ఏ భావజాలం వాళ్ళైనా సరే ఒక లైన్ మీద వచ్చి నిలబడి ఇట్లాంటి దాడుల్ని ఖండిస్తేనే రేపు మనం మాట్లాడుకుని మన సమస్యల్ని పరిష్కరించుకోగలం.